నెల్లూరు బాలాజీనగర్లో కార్పొరేషన్ అధికారులు కూల్చివేసిన వైఎస్సార్సీపీ నేత బాలకృష్ణారెడ్డి ఇంటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి పార్టీ మీకు అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడారు. మంత్రి నారాయణపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నారాయణ నెల్లూరుని జాగీర్ కాదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం కాదు, మేము అధికారంలోకి వస్తే కిండల్ పడే అధికారుల అంతు చూస్తామని హెచ్చరించారు. మీ మెడికల్ కళాశాలలో ఎన్ని పంట కాలువలు పోతున్నాయో నీకు తెలియదా అని మంత్రిని కాకాని సూటిగా ప్రశ్నించారు. ఇది మరీ ఘోరం సార్. వాళ్ళకి అవసరం అయింది కొట్టుకొని పోవాలి కానీ మొత్తం వీడియోలు దాచుకునే కాపురాలు ఎట్లా ఉండాలి చూడండి సార్. మమ్మల్ని పేదాలతో ఎట్లా ఆడుకుంటున్నారో ఒక్క నిమిషం పెడతాను. నా బిడ్డలు చూడు, చిన్న బిడ్డలు ఎట్లా పెట్టుకుంటున్నాం సార్. ఏం లేదు మాది అసలు ఒంటరిగా అయిపోవడం. మేము 40 సంవత్సరాలు మాకు ఒక లోన్ ఇలా, మాకు ఒక పట్టాలే అక్కడ ఇట్టే చంపుకుంటారు మమ్మల్ని. మరి ఘోరంగా చేస్తుంది సార్. మాకు చెప్తా సార్, చెప్తా సార్, చెప్పి అది చిన్నగా ఇబ్బంది మాకేదో న్యాయం చేయండి సార్. కొంచెం విధ్వంసకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో దానికి పరాకాష్ఠగా ఈరోజు పాపం సోదరుడు బాలకృష్ణారెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది. వాళ్ళ తండ్రి పెద్దాయన సుబ్బారెడ్డి గారు 40 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇంటికి సంబంధించి 80 సంవత్సరాల డాక్యుమెంట్లు ఉన్నాయి, చేతులు మారాయి. ఈరోజు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇంటిని పునర్నిర్మించుకున్నారు. పునర్నిర్మించుకుని కూడా దాదాపు 6-7 మాసాలుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి ఒక వ్యక్తి 6 కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇల్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా, సంపద సృష్టి అవుతుందా అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కక్ష సాధింపులకు పాల్పడతాం, ఒక పద్ధతి పాడు లేకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు, నోడా చైర్మన్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం, మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం, మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తాం అన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నారాయణ తెలుసుకోవాల్సింది, ఈరోజు పరిపాలన అంటే స్కూళ్ళు నడపడమో కాలేజీలు నడపడమో కాదు. ఈరోజు పరిపాలన అంటే ప్రజలందరి చేత ఈరోజు ఎవరైతే నీకు ఓట్లు వేశారో, ఎవరైతే నిన్ను శాసనసభ్యుడిగా గెలిపించారో, నువ్వు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించబట్టి గెలిచి మంత్రి అయ్యావు. కాబట్టి అటువంటి నేపథ్యంలో నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే ఈరోజు పాప రకరకాలైనటువంటి జీవోలు తెస్తున్నాడు నారాయణ. ఒక జీవో కూడా తీసుకురా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్టేస్తాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జోలికి పోమని చెప్పి జీవో తెస్తే అదేనా తెస్తే బాగుంటుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి ఇదేమో మీ జాగీర్లాగా మీ ఇష్ట ప్రకారం మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది మీకు ప్రజలకు సేవ చేయమని కానీ మిమ్మల్ని జాగీర్లాగా ఏలమని కాదు. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మా ఇష్ట ప్రకారం మేము ఏలతాం, మా ఇష్ట ప్రకారం మేము ఈరోజు చేస్తామని చెప్పి పాపం ఇది ఇప్పటికే న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానంలో ఒకసారి సమీక్షిస్తున్నప్పుడు దాన్ని న్యాయ పరిధిలో ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు వాటన్నిటిని అతిక్రమించి ఈరోజు కోర్టును కూడా లెక్క చేయకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చి వాళ్ళని దౌర్జన్యంగా అక్కడి నుంచి తరలించి వాళ్ళ సామాన్లు బయటేసి కూల్చేసేటువంటి అధికారం హక్కు మీకు ఎవరిచ్చారనేటువంటిది సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి మరలా చెప్తున్నాం, కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు మీరు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కాబట్టి కొంతమంది మున్సిపల్ అధికారులు కిండలు పడుతున్నారు. మీరు కిండలు పడడం మంచిది కాదు. మీరు ఇదే విధంగా కిండలు పడితే రేపు ఈ ప్రభుత్వం అధికారం మారిన తర్వాత ఎవడైతే ఈరోజు కిండలు పడ్డాడో ఆ కిండలు పడ్డ వాళ్ళందరూ కటకటాల పాలవుతారనేటువంటిది గుర్తుంచుకోండి. మీరు కిండలు పడుతున్నాము మాదేందులో అనుకుంటున్నారో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి అధికారం బదలాయించినప్పుడు, అధికారం మారినప్పుడు, ఆ అధికారం మారిన తర్వాత ఏ విధంగా ఉంటుందని ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి, ఆ ఒక్క విషయం మిస్ కాబాకండి. అధికారం రేపు మారితే
అధికారం రేపు మారితే అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. అధికారం మారితే, అధికారం మార్పిడి జరిగితే, అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏముంటాం అనేటువంటి ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు. అధికారం రేపు మారిపితే ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని మిస్ కాబాకండి. ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు. ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మేము కిండలుగా వ్యవహారం చేస్తామని. మీరు కిండలు పడ్డంత సులభంగా ఉండదు రేపు రాబోయేటువంటి రోజుల్లో. మీ కిండలందరూ కూడా ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిండలు పడుతున్నారో వాళ్ళందరూ కటకటాలు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కిండలు పడ్డటువంటి వాళ్ళు అంతు చూస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టేది ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు నిజంగా నాకే అందరం మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. పాపం నారాయణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఈరోజు వేల కోట్లు సంపాదించి పేదవాళ్ళని గురించి మర్చిపోయి నెల్లూరు సంబంధించినటువంటి నెల్లూరు నగరంలో మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం. కాబట్టి పేదల ఇళ్ళు కూల్చేస్తాం. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిరుపేదలు ఉన్నా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద దాడులు చేస్తాం, వాళ్ళ ఇళ్ళు కూల్చేస్తాం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు నష్టపరుస్తాం, దాని విధంగా వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బతీస్తాం అనేటువంటి మీ ఇష్ట ప్రకారం రాజ్యాంగం ఏమి ఈరోజు మీకేమో నుడా చైర్మన్కి, మున్సిపల్ మంత్రికి ఎక్కడైనటువంటి అధికారాలు ఏమీ మీకేం ప్రసాదించలేదు. కాబట్టి మీరు ఈరోజు మీకు ప్రజలు ఆదరించిన తర్వాత వీలైతే ప్రజలకు ఏదన్నా మేలు చేయండి. మేలు చేయకపోవడం చేత కాకపోతే, ఎందుకంటే మీకు మేలు చేయడం చేత కాదు. నిద్రలేస్తే వ్యాపార లావాదేవీలు చేసేవాళ్ళు, నిద్రలేస్తే నాకు ఎంత వస్తుందని ఆలోచన చేసేవాళ్ళు తప్ప ఎంత స్కూల్ ఫీజులు వసూలు చేయాలా, ఎంత స్కూల్ ఫీజులు పెంచాలా, ఏ విధంగా రెడ్ క్రాస్ హాస్పిటల్స్ కొట్టేయాలనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు. ఈరోజు ఇదే పంట కాలువలకు సంబంధించి వస్తే నారాయణ గారు గుర్తుపెట్టుకోండి, మీ మెడికల్ కాలేజ్ ఒక్క మొక్క కూడా ఉండదు. మీ మెడికల్ కాలేజీ కూలిపోద్ది. మీ మెడికల్ కాలేజీలో ఎన్ని పంట కాలువలు పోతున్నాయో ప్రజలకు తెలుసు. మెడికల్ కాలేజీలో ఎన్ని పంట కాలువలు పోతున్నాయో నీకు తెలుసు. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు 10 మందికి సేవ చేసేటువంటి ఆ వైద్యశాలను కూల్చేస్తే ఏమొస్తుందనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో కనీసం నీ దగ్గరకు కూడా రాలేదు, నిన్ను పట్టించుకోలేదు, నిన్ను ఎప్పుడూ అసలు లెక్కలో కూడా వేసుకోలేదు మేము. అటువంటిది ఈరోజు నువ్వు ఎక్కడా కనపడకుండా 4 సంవత్సరాలు 9 నెలలు చివరి 3 నెలల్లో వచ్చి ఆ 3 నెలల్లో ఈరోజు నేను అది చేశాను ఇది చేశానని చెప్పి విధ్వంసకరమైనటువంటి పరిపాలన శ్రీకారం చుడతామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నువ్వు చేసేటువంటి ఈ పనులు నెల్లూరు నగరం ఇప్పటికీ ఏసడించుకుంటుంది. ఇటువంటి వ్యక్తిని ఎందుకు గెలిపించామని బాధపడుతుంది. ఇటువంటి నేపథ్యంలో మేమందరం కూడా నిన్న జరిగినటువంటి సంఘటనని మా ఇన్ఛార్జి శాసనమండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత పాపం నాకు వచ్చి చెప్పాడు, అన్న దారుణం, నాకే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి, పాపం దాదాపుగా ₹1 కోటి ఆస్తి నష్టం జరిగింది ఆ స్థలంతో సహా. విలువైనటువంటి స్థలం, అటువంటి స్థలంలో పాపం ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి ఆ స్థలంలో ఏదో రూపాయి చేర్చి వాటితో ఏదో పాపం ఒక భవనం నిర్మించుకుంటే దానిని చూస్తే దాన్ని కూల్చివేయడానికి మనసు ఎలా ఒప్పిందని బాధేస్తుంది. పాపం వాళ్ళిద్దరిని చూస్తే నిజంగా బాధ కలుగుతుంది. ఒక వ్యక్తి ఎంత కష్టపడితే, ఎంత కూడబెట్టుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబం అంత మాత్రం 2 అంతస్తుల భవనం నిర్మించుకోగలుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి. ఒక ఇంట్లో మనం ఉండి ఒకటి రెంట్కి ఇచ్చుకుంటే ఏదో మన జీవితకాలం నడిచిపోతుందని ఆలోచన చేసేటువంటి వ్యక్తుల జీవితాల మీద, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి విధంగా మీరు ప్రవర్తించారు. కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ చెప్తున్నాం, నేను నాతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి సోదరుల పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేమిద్దరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు అండగా ఉంటాం. దీనిని ఇంతటితో విడిచిపెట్టాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎవరైతే కిండలు పడుతూ అత్యుత్సాహం ప్రదర్శించారో వాళ్ళ మీద రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు మీలాగా రెడ్ బుక్లు రాయాల్సినటువంటి పని లేదు. ఈ ప్రాంతానికి సంబంధించి ఆ కుటుంబమే మీ మీద బుక్కు రాస్తుంది. ఆ కుటుంబమే ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేశారో చెప్తుంది. ఆ ఓవర్ యాక్షన్ చేసినటువంటి వాళ్ళని నేను చెప్తున్నా, అధికారం శాశ్వతం కాదు. ఎప్పటికైనా గుర్తుంచుకొని మీ పై అధికారులు చెప్పొచ్చు, రేపు కలెక్టర్ గారు ఏడు ఉండడు, మీ కమిషనర్ గారు మీకు కనపడ్డు. ఈరోజు చెప్పినటువంటి నారాయణ 4 సంవత్సరాలు 9 నెలలు ఓడిపోయిన తర్వాత ఎటు పత్తా లేకుండా పోయాడు, అటే విధంగా వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు ఉద్యోగం చేయాలి, మీరు ఇక్కడ ఉండాలి. ఈరోజు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అంతకు 10 రెట్లు రేపు మీ కుటుంబాలు బాధపడేటువంటి పరిస్థితి వస్తాయి. కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ నేను మరలా చెప్పేది, మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే, అన్యాయంగా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే రాబోయేటువంటి రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని ఎవ్వరూ వదిలిపెట్టాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి మా కుటుంబ సభ్యుడితో సమానం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మీద చేసినటువంటి దాడి. కాబట్టి దీన్ని ప్రతిఘటిస్తాం. దీనికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి న్యాయపరంగా ముందుకు వెళ్తాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి అన్యాయంగా పాపం దాడులు చేసి ఇంటిని కూల్చివేశారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ జిల్లాలో నెల్లూరు నగరానికి సంబంధించి సోదరుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
మేమందరం అండదండల నుంచి రాబోయేటువంటి రోజులు ఎటువంటి ఏవి జరిగినా సరే ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళిద్దరికి కూడా ఈరోజు పాపం ఒకటే విషయం చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు, జగనన్న వెంట నడిచారు, ఈరోజు నష్టపోయారు పాపం. ఆ నష్టపోయినటువంటి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి రాబోయేటువంటి రోజుల్లో సంపూర్ణంగా అండదండలు అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా సరే నారాయణ కానీ మున్సిపల్ సిబ్బందికి కానీ మీరు ఈ దాడులు ఆపండి, ఈ దాడులు సరైనటువంటివి కాదు. నెల్లూరు ప్రజలు మిమ్మల్ని ఈసడించుకొని, నెల్లూరు ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకొని, నెల్లూరు ప్రజలు మిమ్మల్ని అందరిని కూడా తరిమి కొట్టేటువంటి రోజులు వచ్చే లోపలనే ఇటువంటి దాడులకు స్వస్తి పలికితే మంచిదని చెప్పి నేను ఈ సందర్భంగా హితో చెప్తాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.